భారతదేశంలో ప్లేస్ చాలలేదని నేపాల్ వెళ్ళి మరీ క్రికెట్ బెట్టింగ్లు ఆడుతున్నారట. నేపాల్ పోలీసుల చేతులకు అరెస్ట్ అయ్యారు 8 మంది ప్రకాశం జిల్లా కుర్రోళ్ళు. ప్రకాశం జిల్లా పామూరు మండలానికి చెందినటువంటి 7 యువకులు, సిఎస్పురం మండలం కోవిలెంపాడుకు చెందిన ఓ యువకుడు ఇందులో ఉన్నారు. 19 నుంచి 35 ఏళ్ల వయసు అంటే వీళ్ళందరిది. అందరూ పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే. చిన్న చితక పనులు, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించాలని ఆస్తూ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. తాజాగా పామూరు ఎస్ఐ దీని మీద వివరాలు ఇచ్చారు. పామూరు మండలానికి చెందినట్టు వై రాజా, అరతోటి మహేష్ బాబు, పందిటి శ్రీనివాసులు, షేక్ సోహెబ్, ఎం నవీన్, టీ సాయి కుమార్, షేక్ చాంద్ బాషా, సిఎస్పురం మండలానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ కాఠ్మండు వెళ్ళి ఓ గద్దె తీసుకున్నారట. ఈ నెల 15 మొదలైన నేపాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు డిసెంబర్ 13 వరకు జరగబోతున్న నేపథ్యంలో ఈ పోటీల మీద బెట్టింగ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో నేపాల్ పోలీసులు నిఘా వేశారట. వాళ్ళని ప్రత్యేక పోలీసులు వాళ్ళని స్టేడియం సమీపంలో అరెస్ట్ చేశారట. వాళ్ళ దగ్గర నుంచి భారత కరెన్సీలో 3 లక్షలు, నేపాల్ కరెన్సీలో 5 లక్షలు నగదు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువకుల్లో ఒకళ్ళు పామూరు నుండి ఈ నెల 18ని బెంగళూరు వెళ్ళి అక్కడ నుండి కాఠ్మండుకి వెళ్తే మిగిలిన వాళ్ళు 16వ తేదీన గుజరాత్ నుండి వెళ్ళారన్నటువంటిది పోలీసులు చెప్తున్నారు.